ప్రభాస్ ప్రస్తుతం ఆయన చేసే సినిమాల సంగతి తెలుసు కదా. ఒకేసారి 3 పడవల ప్రయాణం చేస్తున్నాడు. ఒకవైపు స్పిరిట్ లో పోలీస్ ఆఫీసర్లా, ఇంకోవైపు కల్కి సీక్వెల్ లో భైరవ, ఇంకా కర్ణుడిలా, ఇంకా ఫౌజీలో సోల్జర్లా ఒకేసారి ఇన్ని వేరియేషన్ చూపించాలంటే అందరికీ సాధ్యమైన పని కాదు. అయితే ఆయన సినిమాల గురించి ఎప్పుడు మాట్లాడుకునేదే కదా. ఈ రోజు ఆయన కొత్త ఇల్లు కాదు మ్యాన్షన్ గురించి మాట్లాడుకుందాం. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ క్రేజ్ ఇప్పుడు కేవలం సినిమాల వరకే పరిమితం కాలేదు. ఆయన సినిమా రిలీజ్ అంటే బాక్సాఫీస్ దగ్గర పండుగ వాతావరణం కనిపించడం సాధారణమే. కానీ ఇప్పుడు ప్రభాస్ పేరు రియల్ ఎస్టేట్ రంగంలో కూడా హాట్ టాపిక్ గా మారింది. వరుస పాన్ ఇండియా చిత్రాలతో దేశవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్న డార్లింగ్ ఇప్పుడు హైదరాబాద్ లో నిర్మించుకుంటున్న డ్రీమ్ మ్యాన్షన్ కారణంగా సోషల్ మీడియాలో భారీ చర్చకు దారితీశారు. ఇప్పటికే ప్రభాస్ జీవన శైలి, ఆయన వ్యక్తిత్వం, ఫ్రెండ్లీ బిహేవియర్ గురించి అభిమానులు ఎంతో అభిమానంతో మాట్లాడుకుంటూ ఉంటారు. అలాంటి హీరో ఇప్పుడు నిర్మించుకుంటున్న ఇంటి గురించి వస్తున్న వార్తలు అందరిలో ఆసక్తిని పెంచుతున్నాయి. కొంతకాలంగా ప్రభాస్ హైదరాబాద్ లో ఒక భారీ లగ్జరీ హౌస్ నిర్మించబోతున్నారనే వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి. అయితే అవి కేవలం రూమర్స్ మాత్రమేనా, లేక నిజంగానే అలాంటి ప్రాజెక్టు జరుగుతుందా అనే సందేహం చాలా మందిలో ఉండేది. ఇప్పుడు మాత్రం ఆ వార్తలకు బలం చేకూరేలా కొత్త సమాచారం బయటికి రావడంతో సోషల్ మీడియా మొత్తం ఇదే విషయంపై చర్చిస్తోంది. హైదరాబాద్ లో అత్యంత ప్రీమియం ఏరియాగా పేరొందిన ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ సమీపంలో ప్రభాస్ తన కలల సౌధాన్ని నిర్మిస్తున్నారని టాక్ వినిపిస్తోంది. హైదరాబాద్ నగరంలో ప్రస్తుతం అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రాంతాల్లో ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ ఒకటి. ఐటీ కంపెనీలు, లగ్జరీ విల్లాలు, హై ఎండ్ అపార్ట్మెంట్లు, స్టార్ హోటల్స్ తో ఈ ప్రాంతం ఇప్పటికే ప్రత్యేక గుర్తింపు సంపాదించింది. దేశంలోని ప్రముఖ వ్యాపారవేత్తలు, సినీ ప్రముఖులు కూడా ఈ ప్రాంతంలో ఆస్తులు కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతున్నారు. అలాంటి ప్రైమ్ లొకేషన్లోనే ప్రభాస్ 2 ఎకరాల స్థలాన్ని కొనుగోలు చేశారనే వార్తలు అప్పట్లోనే వైరల్ అయ్యాయి. ఇప్పుడు అదే స్థలంలో ఆయన భారీ స్థాయిలో మ్యాన్షన్ నిర్మిస్తున్నారట. మనకి ఉన్న సమాచారం ప్రకారం ఈ స్థలం విలువ దాదాపు 160 కోట్ల వరకు ఉంటుందని చెబుతున్నారు. ఎందుకంటే ఆ ప్రాంతంలో 1 ఎకరం ధరే దాదాపు 80 కోట్ల వరకు ఉందట. అంటే ప్రభాస్ చాలా ముందుగానే పక్కా ప్లానింగ్ తో ఈ స్థలాన్ని కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. రిజిస్ట్రేషన్ ప్రక్రియ, అవసరమైన అనుమతులు పూర్తయ్యాక ఇటీవలే నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయని ఇండస్ట్రీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. ప్రస్తుతం అక్కడ భారీ స్థాయిలో పనులు కొనసాగుతున్నాయని చెబుతున్నారు. ఈ స్థలానికి ఉన్న మరో ప్రధాన ఆకర్షణ దాని లొకేషన్. కోకాపేట ఔటర్ రింగ్ రోడ్ ఎగ్జిట్ కు చాలా దగ్గరగా ఈ ప్రాపర్టీ ఉండడంతో నగరంలోని ఏ ప్రాంతానికైనా చాలా తక్కువ సమయంలో చేరుకోవచ్చు. ముఖ్యంగా శంషాబాద్ ఎయిర్పోర్టుకు కనెక్టివిటీ అద్భుతంగా ఉండడంతో తరచూ ప్రయాణాలు చేసే సినీ ప్రముఖులకు ఇది చాలా అనుకూలమైన ప్రాంతంగా భావిస్తున్నారు. అలాగే గచ్చిబౌలి, జూబ్లీహిల్స్, హైటెక్ సిటీ వంటి ప్రాంతాలకు కూడా ఈ లొకేషన్ నుండి సులభంగా వెళ్లొచ్చు. అందుకే ప్రభాస్ ఈ ఏరియాను తన డ్రీమ్ హౌస్ కోసం ఎంపిక చేసుకున్నారని చెబుతున్నారు. ఇక ఈ మ్యాన్షన్ డిజైన్ గురించి వస్తున్న వార్తలు అభిమానులను మరింత ఆశ్చర్యపరుస్తున్నాయి. ఇది సాధారణ ఇల్లు కాదని, అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించబడుతున్న అల్ట్రా లగ్జరీ మ్యాన్షన్ అని సమాచారం. 2 ఎకరాల విస్తీర్ణంలో నిర్మితమవుతున్న ఈ ఇంటిలో అత్యాధునిక సదుపాయాలు ఉండబోతున్నాయట. ప్రత్యేకంగా పెద్ద హోమ్ థియేటర్, వరల్డ్ క్లాస్ జిమ్, భారీ స్విమ్మింగ్ పూల్, ఇండోర్ గేమింగ్ జోన్, విశాలమైన గార్డెన్స్, ఓపెన్ స్పేస్లతో ఈ ఇల్లు ఒక రిసార్టును తలపించేలా ఉండబోతుందట. అంతేకాకుండా ఇంటీరియర్స్ విషయంలో కూడా ప్రభాస్ ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారని సమాచారం. విదేశీ ఆర్కిటెక్ట్స్, డిజైనర్స్ సలహాలతో ఇంటి డిజైన్ రూపొందిస్తున్నారట. ప్రతి గది ప్రత్యేకంగా ఎంతో క్లాస్ గా ఉండేలా ప్లాన్ చేస్తున్నారని చెబుతున్నారు. ముఖ్యంగా ప్రభాస్ వ్యక్తిత్వానికి తగ్గట్టుగా ప్రశాంతమైన వాతావరణం, సింపుల్ అయిన రాయల్ లుక్ వచ్చేలా ఈ మ్యాన్షన్ డిజైన్ రూపొందిస్తున్నారట. ప్రభాస్ గురించి తెలిసిన వాళ్ళంతా ఆయన ఎంత పెద్ద స్టార్ అయినా చాలా సింపుల్ గా ఉంటారని చెబుతూ ఉంటారు. షూటింగ్ సెట్స్ లో కూడా అందరితో కలిసిమెలిసి ఉండడం, ఎంతో వినయంగా మాట్లాడడం ఆయన ప్రత్యేకత. అలాంటి హీరో ఇప్పుడు నిర్మించుకుంటున్న ఈ భారీ మ్యాన్షన్ గురించి తెలుసుకున్న అభిమానులు కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. పాన్ ఇండియా స్టార్ కు ఇలాంటి డ్రీమ్ హౌస్ ఉండడం సహజమే అంటూ సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు. మరికొందరైతే ఇది కేవలం ఇల్లు కాదు, ప్రభాస్ స్థాయికి తగ్గ రాజభవనం అంటూ పొగడ్తలు కురిపిస్తున్నారు. ఇప్పటికే ప్రభాస్ దేశవ్యాప్తంగా అత్యధిక మార్కెట్ కలిగిన హీరోల్లో ఒకరిగా నిలిచారు. బాహుబలి ది బిగినింగ్, బాహుబలి 2 ద కంక్లూజన్ సినిమాల తర్వాత ఆయన క్రేజ్ ప్రపంచవ్యాప్తంగా పెరిగిపోయింది. ఆ తర్వాత వచ్చిన ప్రతి సినిమా కూడా భారీ బడ్జెట్తో తెరకెక్కుతోంది. ప్రస్తుతం కూడా ఆయన చేతిలో అనేక పాన్ ఇండియా ప్రాజెక్టులు ఉన్నాయి. ఇలాంటి సమయంలో ఆయన నిర్మించుకుంటున్న ఈ డ్రీమ్ మ్యాన్షన్ సినీ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారడం సహజమే. అయితే ఈ మ్యాన్షన్ పూర్తి కావడానికి మరో 2 ఏళ్ల వరకు సమయం పట్టొచ్చని తెలుస్తోంది.
నిర్మాణ పనులను చాలా గ్రాండ్ గా ఎక్కడా రాజీ పడకుండా చేస్తున్నారు కాబట్టి సమయం ఎక్కువగా పడుతుందట. ఒకసారి ఈ ఇల్లు పూర్తయితే హైదరాబాద్ లోని అత్యంత ఖరీదైన సెలబ్రిటీ హౌస్లలో ఇది ఒకటిగా నిలుస్తుందని అంటున్నారు.